హాయ్ అండి. ఆవకాయ కారం కారం ఆవకాయ పెడతాను. ఆవకాయ అండి, ఆవకాయ పెడతా. నూనె ఎంత వేసాను కొట్టించిన ఇది కాయ మీకు సంపలుగా చూపిస్తున్నా. హాయ్ అండి, హలో, హాయ్ అండి. ఆవాలండి, ఇది చాలా వేగాలండి, పచ్చి ఓనియాలన్నట్టు. బాగా చిటపట అనాలి, ఇంకా స్టార్ట్ కాలే. ఏంటండి కారం ఆవకాయ స్టార్ట్ అయినాయండి, చిటపట అనడము. ఎంత బద్ధకం అయిపోయినాయి ఆవాలు. చాలాసేపు అవుతుంది చిటపట అంటుంది, ఇంకా అవుతలేవు. 5 నిమిషాలు అవుతుంది. కొన్ని మెంతులండి, పౌడర్ పట్టిన కాస్త వేసుకోవాలి. అది ఇంకో జీలకర్ర అండి. ఇది తాలింపుకి అంతే, అక్కడ మన పౌడర్ ఉంటుంది అలాగా. మిరపిత్తులండి, ఎండుమిర్చిలకి తీస్తారు. ఇది అల్లం, ఇది ఎల్లిపాయ కచ్చపచ్చ పట్టుకొని తర్వాత వేయాలి. ఇలా దూరంగా మంచిగా చేసుకోవాలండి. కొన్ని కొత్తిమీరలు, ధనియాలు వేస్తున్నా. తిన్న కొద్ది రుచిగా వస్తాయి ఇవి. అలా కొన్ని వేసుకోవాలి, బాగుంటుంది. పెద్ద మనుషులు వేసింది కదా. అన్నీ దూరగా వచ్చేదాకా చూడాలి, ఇలా దూరగా రావాలి, మాడనియద్దు. కొంచెం అల్లం వేస్తుండండి. చిన్నొకసారి ఇంత తగడుంది, ఇది తర్వాత వేయాలి. చల్లగా ఇంకోసం వేసుకోవాలండి. ఇంకో అండి, ఇంకో చాలా వేసుకోవాలి. వెళ్ళిపోయండి, ఇంక వేసినాక వెళ్ళిపోయేస్తుంది. వెళ్ళిపోయి చల్లబడ్డానికి ఇలా వేయాలి. కారం అండి, అది ఒక సాల్ట్, అది దొడ్డుపు, అది ఎంచి పట్టాలండి. రాక్ సాల్ట్ అంటారు కదా, బస్ సాల్ట్. అది మెంతి పౌడర్ అండి, చాలు. ఇది జీలకర్ర పౌడర్ అండి, చాలు. నువ్వులేదండి, ఇది కోస్తంత నువ్వుల దుప్పు, నువ్వులండి అది కొన్ని. ఇది ఆవల పిండి అండి, ఆవపిండి. కలుపు అంతా అలా కలగలుపుకోవాలండి. ఫస్ట్ అలా అంతా కలగలిపి మామిడికాయలు వేసుకోవాలండి. మామిడికాయకు పట్టాలి కదా మసాలా అంతా, ఆ మసాలా పట్టాలి. చల్లబడే లోపల ఈ పని చేసేసుకోవాలన్నట్టు. భయపడకురా, ఏంటది అత్త మరి ఏమనుకున్నావు? చూపి తలకి వెళ్ళిపోయాలి, ఇవాళ తీసేస్తామని. ఇవి 2 పొట్టు తీసేయాలండి. దాంట్లో పసుపు అండి కొంచెం వేసుకోవాలి. అలా పసుపు శుభం కదా, లక్ష్మి. చాలు 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 చాలు, చల్లగా అయిందండి. కలిపేయాలి దీంట్లో. ఖుషి ఒక్కసారి ఖుషి ఖుషి బస్ మంచిగా కలుపు. నువ్వు ఇలా కలగలుపుకోవాలి మంచిగా. వచ్చిందండి ఆయిల్ రెడ్గా. ఇది ఆవకాయ, మామిడి ఆవకాయ. 3 రోజుల వరకు ఇంకా ఆయిల్ పైకి వస్తుందండి. రోజు ఒకసారి కలపాలండి. ఇది రోజు ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టాలి. 3 రోజుల వరకు జాడీలు ఎత్తుకోవాలి.